ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్. సెప్టెంబర్ 9 నుంచి 18 వరకు బస్ యాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 12న చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామంటున్న ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ చైర్మన్ సార్, చెప్పండి, మొదటి నుంచి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందుంచారు. ప్రభుత్వం ఏం చెప్పింది? ఇలా 206 సంఘాలు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు, ఉద్యోగుల సంఘాలు అయితేంది, రిటైర్డ్ అయ్యే ఉద్యోగులు అయితేంది, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అందరూ ఉద్యోగ సంఘ నాయకులు ఇందులో భాగస్వామి ఉన్నారు. ఇలా మాట్లాడినప్పుడు అందరూ అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఆ ఉద్యోగుల పరిస్థితి చెప్పగానే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ప్రభుత్వం మీద కొంచెం ఉదాసీనంగా ఉన్న వాస్తవానికి ఎన్నోసార్లు మాట్లాడినాం. వాళ్ళు ఇస్తామంటే నమ్మినాం. ఆల్రెడీ కమిటీలు కూడా కాలయాపన చేసినా కూడా ఓపిక పట్టాం. అలాగే మన క్యాబినెట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు 11-16 డిమాండ్లు ఒప్పుకున్నామని చెప్పి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పంగానే సంతోషించిన, కనీసం కొన్నైనా డిమాండ్లు అయినాయని. కానీ ఆ డిమాండ్ కూడా బయట పెట్టకుండా ఒక డిఏ ఇచ్చారు, ఒక డిఏ 6 నెలలకు ఇస్తున్నారు. మరి మిగతా ఇలా హెల్త్ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి హెల్త్ కార్డు ఎక్కడ ఇంప్లిమెంట్ ఒక మీటింగ్ లేదు. గతంలో జీవో 186 తీసుకొచ్చి దాన్ని కనీసం మాట్లాడని పరిస్థితి. పెండింగ్ బిల్స్ 700 కోట్లు కొడుతున్నారు. అది ఇది 3వ నెల. మరి కనీసం మనం చెప్పినప్పుడు కూడా ఇలా 2100 కోట్లు ఇలా ఉద్యోగులకు రావాలి. మరి ఇలా రాని పరిస్థితిలో ఇలా చాలామంది ఉద్యోగులు మమ్మల్ని అడుగుతారు, అన్న మా పరిస్థితి బాగాలేదు, రిటైర్డ్, మా నాన్న రిటైర్డ్ అయ్యిండు. ఒక అయితే నాకు చెప్తుంటే బాధ అనిపించింది. మా నాన్న చనిపోయింది అన్న, చనిపోయిన తర్వాత కంపల్సరీ అపాయింట్ ఒకటికి తీసుకున్నాం, వచ్చే పైసలు ఇంకో కొడుకు ఇస్తా అన్నప్పుడు వాడు నౌకరీ చేస్తుండే, వీడేమో నౌకరీ చేయకుండా ఉన్నప్పుడు అవి పెండింగ్ బిల్స్ వస్తాయని చెప్పినప్పుడు 2 సంవత్సరాలు రాలేదు. వాళ్ళిద్దరి మధ్యన కొట్లాలు పెట్టుకొని ఇలా ఇబ్బంది పడి చేస్తున్నారు. ఇటువంటి ఎన్నో కోకొల్లలు చెప్తుంటే ఇలా హెల్త్ పాడయి ఎంత ఉద్యోగులు ఇబ్బందికరమైన మా పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇలా మేము వంతమ్మ కోరికలు కాదు, మా పైసలు, మా జీపీఎఫ్ పైసలు, మేము దాచుకున్న పైసలు అసలు అలాగే తీసే అధికారం ఎవరికి లేదు. జీపీఎఫ్ పైసలు మా అకౌంట్లో ఉన్నట్టు ఇలా మా ఆరోగ్యం ఖరాబ్ అవుతానో, ఇలా పెళ్లికో, రేపు ఇల్లు కట్టుకోవడానికో మేము వాడుకుంటాం. రిటైర్డ్ అయినాక మాకు ఏమైనా అవసరాలకు దాచిపెట్టుకున్న డబ్బులు మీరైతే మీరు అకౌంట్ ఎట్లా వేసుకుంటాం, మేము జీపీఎఫ్లో కూడా అట్లా వేసుకుంటాం. ఆ పైసలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వం ఉన్నది. మేము ఆ ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు మాట్లాడినాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏంది, ఓపిక పడదామని చెప్పి దాదాపు 20 నెలలు అవుతుంది. ఇంకా ఓపిక పడితే ఇవాళ ఉద్యోగులు కూడా మమ్మల్ని ఓపిక పట్టే పరిస్థితులు లేదు. వాస్తవానికి వాట్సాప్లోనైతే డైరెక్ట్ కూడా ఫోన్ చేసి ఎన్నో రకాలుగా హింసలు చేస్తున్నారు. ప్రభుత్వాలు తొత్తయ్యారనో, అప్పుడు వాళ్ళు తొత్తయ్యారు, ఇప్పుడు వీళ్ళు తొత్తయ్యారని చెప్పడం నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఇలా ఎంత ఆవేశంలో ఉన్నామంటే ఇలా ఉద్యోగులు కూడా అందరు ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని కొడుతున్నాం. మీరేమో వేచి చూసే ధోరణిలో మేము ఉన్నామని చెప్పి మీరు చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అందుకోసమే మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు లేట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నువ్వు అప్పుల పాలైతే నాకు ఇచ్చే జీతబత్యాలకి ఎందుకు జీతం? ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే అందరి జీతాలను అందరికీ ఉంటాయి కదా, అందరి జీతాల్లో కోతలేయింది, ఖర్చులు తక్కువ పెట్టుకొని కొన్ని పథకాలు కూడా తక్కువ చేసుకొని అన్ని గొంతమ్మ కోరికలు అన్నీ చేసుకుంటా ఇలా ఉద్యోగులకు వచ్చే పైసలేనా? మా జీతబత్యాలే కదా, మాకు ఇలా కొత్త పెంచమని అడుగుతలేం. పీఆర్సీ న్యాయంగా ఇచ్చేదే కదా, ఇలా జీపీఎఫ్ మా పైసలే కదా, గ్రాట్యుటీ మా పైసలే కదా, మా సాలరీ బిల్స్ మాయే కదా, అవే అడుగుతున్నాం కదా, వేరే కొత్త అడుగుతలేం. చాలామందికి ఉద్యోగులకు ఏదో అడుగుతారు వాళ్ళు అని చాలామంది ప్రజలలో ఒక వేరే రకమైన భావన అవుతుంది. మా డబ్బులే ఇస్తలేరు, కొత్తగా అడుగుతలేం. మేము ఇంకా కొత్తగా అడిగేలేదు, ఇంకా కొత్త వేసేయలేదు. ఇంకా ఉన్న పెన్షన్ తీసేసి అప్పుడు ఎన్డీఏ యూపీఏ 2 గవర్నమెంట్ పిఎఫ్ఆర్డీ బిల్లు తీసుకొచ్చి సిపిఎస్ని తీసుకొచ్చారు, పెన్షన్ లేకుండా తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు పనిచేసిన పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేకో ఎమ్మెల్సీకో వాళ్ళకి పెన్షన్ ఉంటుంది. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగికి పెన్షన్ తీసేసారు. వాళ్ళదైతే ఉన్నది. మరి అంతకుముందు జీతాలు ఎంత ఉండే వీళ్ళకి ఎన్ని రెట్లు పెంచుకున్నారు? వాళ్ళ జీతాలు ఎవరైనా డ్యూ ఉన్నాయా? వాళ్ళ జీతభత్యాలు ఏమైనా డ్యూ ఉన్నాయా? మరి ఇలా ఉద్యోగులు, చిన్న ఉద్యోగులకు ఎందుకు? ఇలా ప్రజల్లో ఒక భాగం కాదా? బడుగు బడిగిన వర్గాలే నౌకరీ చేస్తారు, బాగా ధనవంతుడు ఒకటి చేయడు. మరి అటువంటి చిన్న కుటుంబాలలో వాళ్ళని ఇబ్బంది పెడితే ఎంత? కావాలని చేస్తారు. వాడు గంట చదువుకొని మన జీవితాన్ని నాశనం చేసుకొని ఇలా నౌకరీ సంపాదించిన తర్వాత మరి వచ్చేదానికి గౌరవంగా ఉంటుందని గౌరవంగా బతకాలి. ఓ ఇల్లు తీసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇంత అది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్లని ఇబ్బంది పడుతున్నాం. ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో ఉద్యోగ సంఘాలన్నీ నడుస్తున్నాయి. మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్ర చేస్తున్నారు. వెనక రాజకీయ పార్టీల నుంచి చెప్పినోడు
రాజకీయ పార్టీలు మేము చెప్పినామా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇద్దరు గంతే వేసిరని చెప్పినాం మేము. ఎక్కడ ఆపలేదు. వాళ్ళు 3 DAలు 3,000 కోట్లు పెండింగ్లో పెట్టిరు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాలు కూర్చున్నారని మనం మాట్లాడిన వాటికని చెప్పొద్దు. ఇవాళ వీళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఆ ప్రభుత్వం చేసింది వాళ్ళకు మెచ్చుకుంటలేం కదా. అప్పుడున్న పరిస్థితులు వాళ్ళు 18 అడిగితే ఫస్ట్ అడుగుతారు అంతే. 3,000 కోట్లు వాళ్ళు పెట్టిపోతే ఇలా 13,000 కోట్లు అయింది. మేము ఏ రాజకీయ పార్టీ ఉండదు. ఇలా ఉద్యోగ సంఘ నాయకులుగా మేము అందరం ఒక్క తాటిపైన ఉన్నాం. యావత్ ఉద్యోగులు అందరూ ఒకటే, రాజకీయాలకు అతీతం. నేను చెప్తున్నా కదా, స్పష్టంగా చెప్తున్నాం. ఏ రాజకీయ నాయకుడు మా ముఖ్యమంత్రి అని చెప్పినాం. ముఖ్యమంత్రి అంటే పార్టీ ముఖ్యమంత్రి కాదు. చాలామందికి ఏదో ముఖ్యమంత్రి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉండడు. ముఖ్యమంత్రి అందరికీ, ఓటు వేసినా ఓటు వేయకుండా ఆయన ముఖ్యమంత్రి అందరికీ, మంత్రులందరికీ. వీళ్ళు మా ముఖ్యమంత్రి. మా రేవంత్ రెడ్డి గారు మాకు తండ్రి స్థానం ఉన్నాడు. ఆయన మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనకు కూడా ఉంది. ఇలా మేము అంత ఉద్యోగం కదా, మేము ఓట్లు వేయలేదా? ఓటర్స్ కాదా? ఇలా మాకు న్యాయమైనవి కదా. మాకి ఇవ్వమంటున్నాం. వేరే కొత్తగా అడుగుతలేము. వాళ్ళ కొత్తగా అడిగితే మేము ఇవ్వకూడదు. ఇలా ప్రజలకు కూడా తెలియజేస్తాం. మేము దాచిపెట్టుకున్న డబ్బు ఇస్తలేరు. ఒక ఉద్యోగానికి మినిమం మెయింటైన్ చేయాలి. అప్పుల పాలవుతుంది చాలామంది ఉద్యోగులు. ఏదో 1% ఉంటారు. అక్రమంగా పాల్పడే వాళ్ళను ఏసీబీ ఉన్నది పట్టుకుంటారు, వాళ్ళు జైలు వేస్తారు కదా. మేము ఎప్పుడన్నా మాట్లాడినామా? అక్రమంలో ఇవ్వలేం చేయలేదు. కానీ ఒక్క చిన్న పర్సెంటేజ్లో 200, 300 వాళ్ళు దొరికితే 15 లక్షల మందిలా మొత్తం యావత్ ఉద్యోగులే లంగలన్నట్టు తయారు చేస్తే తప్పు. మరి ఇలా ఉద్యోగులు పని చేయకపోతే ఎట్లా వస్తుంది? తెలంగాణ ఉద్యోగం ఒడగొట్లాడారు అందరు రాజకీయ పక్షం. సకల జన సమ్మె అంటే ఏంటిది అసలు? సాగరాన్ని ఒడి చేసిర్రు. ఎక్కడని చెప్పిర్రా? సంసద యాత్ర ఎవరు చేసిర్రు? మేము 3 అంచెల ఉద్యమం చేస్తున్నాం. ఆ రోజు సిపాయిల తిరుగుబాటు చేసిర్రు. మనమే ద్రోహులతో కొట్లాడినాం, నిజాంతో కొట్లాడినాం, ఆంధ్ర వాళ్ళ అప్పుడున్న పాలకులతో కొట్లాడినాం. మా ఉద్యోగులుగా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాం. ఇవాళ మా జీతాలు కూడా కొట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏదైనా కొట్లాడి సాధించుకోవాల్సిందే. ఇలా తెలంగాణ నిజంగా చెప్తున్నా, ఇక్కడ బిడ్డలు ఎప్పుడు కొట్లాడవే, బతుకు పోరాటమే. ఇది ఏదైతే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో బస్ యాత్ర ద్వారా ఉద్యోగులను చైతన్యపరిచి మరొకవైపు చలో హైదరాబాద్ను కూడా విజయవంతం చేస్తామని చెప్పి ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్.